హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ మహానగర ప్రజలకి రైల్వే సేవలనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నగరంలో సిటీలోని ఎక్కడ నుండి ఎక్కడికైనా అతి తక్కువ ఛార్జీలో చేరుకునే విధంగా ఈ రైల్వే సేవలనేవి ఉపయోగపడనున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. హైదరాబాద్ మహానగరం అంటే ఎన్నో కోట్ల మంది ప్రజలకి నివాసంగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా సిటీ అవుట్స్కట్ లో ఉండి అక్కడ నుండి ఈ హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాలకి చేరుకుంటూ ఉంటారు. ఈ సిటీ అవుట్స్కట్ లో హాస్టల్స్ యొక్క రెంట్ అనేది తక్కువగా ఉండడం, అలాగే రూమ్ల యొక్క రెంట్ అనేది కొద్ది మేర తక్కువగా ఉండడం, ఇలాంటి రీజన్ చేత హైదరాబాద్ నలుమూలల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు నివాసం అనేది ఉంటారు. ఇక్కడ నుండి వీళ్ళు ఈ హైటెక్ సిటీ, ఈ ఐటీ ప్రాంతాలకి చేరుకోవడానికి వివిధ రకాల ట్రాన్స్పోర్టింగ్ సిస్టాన్ని కూడా యూజ్ చేస్తారు. ఈ మెట్రో అనేది సిటీ అవుట్స్కట్లకి ఇంకా అంతగా విస్తరించకపోవడంతో చాలా మంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ ఇబ్బందులు అనేవి ప్రజలకి దూరం కానున్నాయి. హైదరాబాద్ మహానగరానికి ఎంఎంటీఎస్ యొక్క సేవలు అనేవి విస్తరించనున్నారు. హైదరాబాద్ లోని ఎక్కడ నుండి ఎక్కడికైనా 5 రూపాయలు లేదా 30 రూపాయలు ఈ మధ్యల ఛార్జీతోటే చేరుకునే విధంగా ఈ ఎంఎంటీఎస్ సేవలు అనేవి ప్రజలకి ఉపయోగపడనున్నాయి. అలాగే సిటీస్ అవుట్స్కట్స్ నుండి ఇక్కడ హైటెక్ సిటీ ప్రాంతాలకి చేరుకోవడానికి కూడా ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా ప్రయాణికులకి ఈ రైళ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. ఒకసారి మనం దీన్ని మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ రైల్వే సేవల యొక్క మ్యాప్. ఇది ఇక్కడ సిటీకి అవుట్స్కట్ లో ఉండే ప్రాంతాలు ఈ ఉందానగర్, ఈ మేడ్చల్, ఈ అల్వాల్, ఈ సనత్ నగర్, లింగంపల్లి, గట్కేసర్, చెర్లపల్లి ఇలాంటి ప్రాంతాలు అనేవి కొద్దిగా ఈ హైటెక్ సిటీ ఐటీ ఫీల్డ్లలో ఉండే ప్రాంతాలకి దూరంగా ఉంటాయి. ఈ ప్రాంతాలలోనే ఎక్కువగా ఐటీ ఉద్యోగులు నివసిస్తూ ఉంటారు. సో వీరందరూ ఈ ఐటీ ప్రాంతానికి చేరుకోవడానికి ఈ ఎంఎంటీఎస్ సేవలు అనేవి ఉపయోగపడనున్నాయి. ఇక్కడ మీకు ఎల్లో కలర్ లైన్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఎంఎంటీఎస్ యొక్క ఫేజ్ 2 పనులు ఇవి. ఇది దాదాపుగా కంప్లీట్ అయిపోయి మార్చ్ లో మనకి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్ లో లైన్ కూడా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఎంఎంటీఎస్ సేవలు అనేవి నడుస్తున్న ప్రాంతాలు ఇవన్నీ. ఇక్కడ మీకు ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ప్రపోజల్. ఇది మనకి ఫేజ్ 3 లో భాగంగా యాదగిరిగుట్ట వరకు అందుబాటులోకి వస్తుంది. సో మనం ఇప్పుడు ఫేజ్ 2 గురించి మాట్లాడుకుంటే ఇది ప్రజలకి మార్చ్ లో అందుబాటులోకి రావచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఉందానగర్, ఈ ఫలకునామా ఈ రెండింటి మధ్యలో అందుబాటులోకి వచ్చి ఇది పాత లైన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మౌలాలి ఉంటుంది. ఈ మౌలాలి నుండి ఒక లైన్ ఇటు చెర్లపల్లికి వెళ్తుంది, ఇటు చెర్లపల్లి నుండి ఇక్కడ అల్వాల్కి వెళ్తుంది. అలాగే ఇదే మౌలాలి నుండి ఇక్కడికి మేల్చడికి ఒక లైన్ ఉంటుంది. ఈ అల్వాల్ దగ్గర ఈ 2 లైన్లు అనేవి కలుసుకుంటాయి. ఇది ఒక జంక్షన్ పాయింట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇది సనత్ నగర్ సైడ్ వస్తుంది. ఈ సనత్ నగర్ నుండి ఇది పాత లైన్ లో కలిసి ఇక్కడ లింగంపల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాలకి చేరుకుంటుంది. అంటే ఆప్షనల్ ఇది. ఇక్కడ మన గట్కేసర్ దగ్గర స్టార్ట్ అయిన రైలు సో మేడ్చల్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ గట్కేసర్ దగ్గర స్టార్ట్ అయిన రైలు ఇటు ఫలకనామా రావచ్చు, ఉందానగర్ రావచ్చు. ఇక్కడ మేడ్చల్ అలాగే చెర్లపల్లి, ఉందానగర్ లో స్టార్ట్ అయిన రైలు అనేవి ఇటు హైటెక్ సిటీ సైడ్ రావచ్చు. సో ఇవన్నీ ఆప్షనల్. మనకి ఇక్కడ రైలు యొక్క సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి ఈ ఎల్లో లైన్ లో. ఇప్పటి వరకు మనకి ఈ గ్రీన్ లైన్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ గ్రీన్ లైన్ లో మనకి రైలు ప్రయాణించాలంటే డెఫినెట్ గా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని క్రాస్ చేయవలసి ఉంటుండే. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ రైళ్లకి క్లియరెన్స్ అనేది అంత తొందరగా దొరకదు. ఈ ఎంఎంటీఎస్ లో ఎక్కువగా ఉద్యోగాలు చేసుకునే వారు ఉంటారు కాబట్టి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ మౌలాలి ప్రాంతాల్లో దీన్ని బైపాస్ చేసి ఈ ఎంఎంటీఎస్ యొక్క రైలు యొక్క సేవలు అనేవి నడపనన్నారు. సికింద్రాబాద్ కి ఎంఎంటీఎస్ రైళ్లు అనేవి వెళ్లకుండానే ఇక్కడ సిటీ నలుమూలలకు వెళ్ళవచ్చు. సో ఇక్కడ మనకి కొత్తగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ చెర్లపల్లి నుండి మనకి 2 లైన్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఒకటి డైరెక్ట్ గా అల్వాల్ మేడ్చల్ సైడ్ వెళ్తుంది, ఇంకోటి ఇటు సికింద్రాబాద్ సైడ్ వెళ్తుంది. ఇదే లైన్ మళ్ళీ ఈ మేడ్చల్ అల్వాల్ జంక్షన్ పాయింట్ కి వెళ్తుంది. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. చెర్లపల్లి దిగి మనం సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ మౌలాలి నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు.
లేదు మేము బైపాస్ లో వెళ్ళాలి టైం వేస్ట్ అనుకుంటే చెల్లపల్లి నుండి అలవాలికి మరొక ట్రైన్ వెళ్తుంది. సో ఆ ట్రైన్ అయినా ఎక్కవచ్చు. సో ఆప్షనల్, మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఏ రూట్ లో ప్రయాణించాలనుకున్న వారు ఆ రూట్ లో ప్రయాణించవచ్చు. అలాగే ఎంఎంటీఎస్ కి సిగ్నల్ క్లియరెన్స్ కూడా మనకి తొందరగానే లభిస్తుంది, ఎందుకంటే మెయిన్ జంక్షన్స్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తాయి కాబట్టి. హైదరాబాద్ మహానగర ప్రజలకి ఈ ఎంఎంటీఎస్ రైలు యొక్క సేవలు అనేవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇంకా మనం ఈ ఫేజ్ 3 గురించి మాట్లాడుకుంటే ఇది ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ ఫేజ్ 3 అనేది మనకి ఈ చెర్లపల్లిలో స్టార్ట్ అవుతుంది. ఇది మనకి రాయగిరి, అంటే ప్రస్తుతం యాదాద్రి రైల్వే స్టేషన్ ఉంది కదా, దాన్ని అప్పట్లో రాయగిరి రైల్వే స్టేషన్ గా పిలిచేవారు. దాన్ని ఇప్పుడు యాదాద్రి రైల్వే స్టేషన్ గా మార్చడం జరిగింది. చెర్లపల్లిలో స్టార్ట్ అయిన ఈ ఫేజ్ 3 అనేది మనకి యాదగిరిగుట్ట వరకు వెళ్ళాలని చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే యాదగిరిగుట్ట అనేది ప్రముఖ పుణ్యక్షేత్రం. ప్రస్తుతం ఇది భక్తుల యొక్క సంఖ్య అనేది విపరీతంగా ఉన్న ప్రాంతం. సో ఇక్కడికి ఎంఎంటీఎస్ యొక్క సేవలు అనేవి విస్తరిస్తే హైదరాబాద్ మహానగరం నుండి కేవలం 10 నుంచి 20 రూపాయల ఛార్జీ తోటే యాదగిరిగుట్టకి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాదగిరిగుట్టకి ప్రయాణించే రోడ్డు మార్గం అనేది వీకెండ్స్ లలో ఈ టోల్గేట్ ప్రాంతంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే ఈ ట్రాఫిక్ జామ్ అనేది తగ్గుతుంది. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కంప్లీట్ అయింది కదా, సో ప్రస్తుతం ఎంఎంటీఎస్ యొక్క ఫేజ్ 3 కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఎంఎంటీఎస్ యొక్క ఫేజ్ 2. ప్రస్తుతం ఇది మార్చ్ లో అందుబాటులోకి రావచ్చు. ఇది చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్ ఉంది కదా, దీనికి ప్రధానమంత్రి గారు వస్తారు. సో వచ్చినప్పుడు ఈ ఫేజ్ 2 కూడా ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. అన్ని కుదిరితే మార్చ్ లోనే ఇక్కడ రైళ్లు అనేవి పరుగులు పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హైదరాబాద్ మహానగరానికి ఫేజ్ 2 అనేది అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.